गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఓం నారాయణ నారాయణ. ఈరోజు సోమవారం కనుక కొంచెం గీతాభాష్యం మీద తెలుగులో చెప్పుదాం. వారంకొక్క రోజు మనము అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అనే శ్లోకం మీద ఉన్న భాష్యం పైన విచారం చేస్తున్నాం. అంతవంత ఇమే దేహాః, ఈ దేహాలు ఆత్మ యొక్క ఈ దేహాలు చూడండి. శరీరిణః ఇమే దేహాః, ఆత్మ యొక్క దేహాలు అంటే అవి అయిపోయేవి, తొలగిపోయేవి అని అర్థం. అంటే మిథ్యా అని అర్థం. అంటే ఆత్మకు దేహం ఉన్నది, ఆత్మకు ఒక్క దేహం ఉన్నది. ఈ దేహం వదిలి ఇంకొకటి పట్టుకుంటాం. ఇట్లా ఆత్మ పొందుతూ ఉన్నటువంటి దేహాలు అవి నిజం కావు అని చెప్తున్నాడు ఇక్కడ. దేహం ఉంది అని అనిపిస్తుందంటే అదొక తప్పు అని అర్థం. తప్పు అంటే తప్పుడు దృష్టితో చూస్తున్నాం అంటే మనం చూస్తున్న దృష్టిలో ఎక్కడో తప్పుంది. అంటే నిజంగా దేహము మనకు లేకున్నా ఉందన్నట్లు చూస్తున్నాం. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నామని, స్వప్న అవస్థలో ఉన్నామన్నట్లుగా తనను తాను చూస్తున్నాడు. ఇంకంతే, తప్పదు. జాగ్రత్త అవస్థలోని ఒక వ్యక్తిగా ఉంటే ఇంకా దేహం తప్పదు. వ్యక్తే దేహం, ఇంకేముంది? నేను అవస్థలో ఉన్నాను అంటే అయిపోయింది, దేహం వచ్చేసింది, వ్యక్తిత్వం వచ్చేసింది అంటే ఉన్నట్టు మనకు అనాదిగా స్వాభావికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉన్నట్లు ఆ అనుభవంలో ఉంటూ నలిగిపోతుంటాం. ఆ అనుభవం వల్ల అంటే నేను ఒక వ్యక్తిని అనే అనుభవం వల్ల కలిగే మిగతా అనుభవాలకు గురి అవుతుంటాం. నేను దేహము అనటం వలన ఒక వ్యక్తిత్వం తనకు వచ్చేస్తుంది. తాను వ్యక్తి అవటం వలన ఇతర అనుభవాలు ఏమిటి? జన్మ మరణాలు, కర్తృత్వం, భోక్తృత్వం. అంటే ఏదో ఆయాసంలో, ప్రయత్నాల్లో నలిగిపోతూ ఉన్నాడు. ఏదో కర్మ చెయ్యటం తప్పదు. చేసే కర్మలన్నీ ఆయాస రూపాలే. ఏదో కొద్దిసేపు కొంచెం హాయిగా అనిపిస్తున్నా అది ఎక్కువసేపు నిలవదు. త్వరలోనే మళ్ళీ ఆయాసం వచ్చేస్తుంది. ఇక భోక్తగా ఉంటూ కొన్ని పలు అనుభవాలు, పరిమిత అనుభవాలకు గురి అవుతున్నాడు. అవునా? అయితే ఇది గురి అవ్వటం, ఈ కర్త భోక్త దేహేంద్రియాదుల అభిమానిగా ఉండటం మన చేతిలో లేదు. అనిపిస్తుంది అంతే. అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే శాస్త్రము, శ్రీకృష్ణులు బోధించేది, నీకు దేహముంది లేక దేహముంది అంటే దేహ నిమిత్తంగా ఒక వ్యక్తినని అనుకుంటున్నావు, దాన్ని దేహం అన్నాం. దేహం అంటే ఒక వ్యక్తిగా ఉంటూ ఒక వ్యక్తిగా అనిపిస్తుందే, కర్త భోక్త జ్ఞాతగా. అట్లా నీ అనుభవంలో ఉండటమే అది నీ నిజస్వరూపం కాదు, అది ఒక తప్పుడు దృష్టి అని అర్థం. అంటే నేనట్లా ఉన్నానని నీకు అనిపించటం అంటే అనుభవంలో అనిపించటం. ఆ అనుభవమే తప్పుడు అనుభవం, అది నిజం కాదు. మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఒకటి పెద్ద పొరపాటు జరుగుతుంది వేదాంతం వింటుంటే. అనుభవమే సత్యం అంటాం. అంటే అనుభవంలో లేనివన్నీ కల్పనలు, అనుభవం అయితే అది సత్యం. అనుభవంతోనే
ఏదైనా సత్యమా కాదా తేల్చేస్తాం అని చెప్పేస్తారు. కొంతమంది ఇది ఒక పెద్ద సమస్య అండి, మొత్తం భారతదేశానికి పట్టుకుంది, హిందువులందరికీ పట్టుకుంది. వాళ్ళు ఏమంటారంటే ఇట్లా ఊరికే పుస్తకం రాసి పండితులుగా రాస్తే, కల్పనలు చేస్తే, ఏదేదో ఊహించుకుంటే అవేవీ సత్యాలు కాదు. ఒట్టి విశ్వాసం కల్పన. విశ్వాసం అనేది గుడ్డిది, కల్పనలు అనేవి గుడ్డివి. కల్పన అంటే విశ్వాసం ఎట్లా గుడ్డిదో కల్పనలు గుడ్డివే. అవును సరే, విశ్వాసం గుడ్డిదే, కల్పనలు గుడ్డివే. కనుక అనుభవంలో ఉంటే మాత్రం, అనుభవం వచ్చిందంటే ఇంక అది సత్యం, అనుభవమే అది సత్యమని తేల్చేస్తుంది. కనుక అనుభవం అనుభవం అని మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది, అనుభవాలు కూడా తప్పుడు అనుభవాలు ఉన్నాయి. అనుభవం అంటే భ్రాంతి అనుభవాలు కూడా ఉన్నాయి. ఇది ఎవరు గ్రహించటం లేదు. అనుభవం అన్నంత మాత్రాన అవి సత్యాలైపోవు. నాకు అనుభవం కలిగింది అంటే కలిగిన అనుభవాలు భ్రాంతులు ఉంటాయి. అప్పుడేమంటాను? అవునా? అనుభవాలు భ్రాంతులు అవుతాయి. అయ్యో మరి అట్లయితే ఎట్లా తెలిసేదండి? సత్యమేదో మిథ్య ఏదో తెలిసేది ఎట్లా? ఇది ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న. లోకులు సామాన్యంగా ఈ మధ్య ఈ 20వ శతాబ్దపు 19వ శతాబ్దం చివరిలోంచి ఇక అనుభవం అనేది ఒక పిచ్చి మాట మొదలైంది. మొత్తం భారతీయుల్ని మూర్ఖుల్ని తయారు చేసింది. మా గురువుగారు అనుభవం పొందారు అంటే ఆ అనుభవాలు కూడా భ్రమలుంటాయి. ఈ మాట ఎవరికి తట్టడం లేదు, చెప్పినా వాళ్ళకి నచ్చదు. అనుభవం పొందాడు మా గురువుగారు, అన్ని మతాలు సమానమనే అనుభవంతో చూసి చెప్పాడు. బట్ అనుభవాలు భ్రాంతులవుతాయ్యా. చూసావా? అనుభవాలు భ్రాంతులవుతాయి. అనుభవం అంటే ఏంటిది? ఇప్పుడు స్వప్నం అనుభవమేనా? అవును. అయితే అది భ్రాంతి కాదా? ఏమయ్యా, స్వప్నము మనకు కలిగింది, అనుభవం కలిగిందా? ఊరికే కలలో ఉన్నప్పుడు నీకు అనుభవం అంటే నేను కలలో ఉన్నప్పుడు జరిగే అనుభవాలన్నీ నిజంగా ఆ అనుభవాలకు గురి అవుతున్నాను అనిపించిందా? పనులు చేస్తుంటే నిజంగా చేశాను, ఎక్కడికో వెళుతుంటే నిజంగా వెళుతున్నాను, కూర్చుంటే నిజంగా కూర్చున్నాను, ఎవరో కొడితే నన్ను నిజంగా కొడుతున్నారు, ఇవన్నీ అనిపించాయా లేవా? అనిపించాయి. అంటే ఇవన్నీ అనుభవంగా ఏర్పడ్డాయా? అనుభవంగానే కలిగాయి. అయితే మొత్తం స్వప్నం కూడా అనుభవమా కాదా? మొత్తం స్వప్నం కూడా అనుభవమే. మొత్తం స్వప్నం అనుభవం అయితే అది భ్రాంత్యా కాదా? మేలుకున్నాకైతే భ్రాంతే. మరి అదే అంటున్నాను, అక్కడ ఉన్నప్పుడు నీకు భ్రాంతి అని తెలియదు. అయితే అనుభవాలు కూడా కొన్ని భ్రాంతులై ఉండి కూడా భ్రాంతి అని తెలియకుండా ఉంటాయి. స్వప్నానుభవం అక్కడ ఉన్నప్పుడు మనకు భ్రాంతి అని తెలియదు, అది నిజమనే అనిపిస్తుంది. మేలుకున్నాక కదా దాన్ని భ్రాంతి అని తెలుసుకున్నాం, అది భ్రాంతి అని గ్రహించాం. కనుక అట్లాంటివే మనకు మెలకువలో కూడా ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అన్ని అనుభవాలు నిజం కావు, అనుభవాల్లో కొన్ని భ్రాంతులు కూడా ఉన్నాయి. ఇది ఒక్క నిమిషం. అరుపులు అబ్బా. అయితే కొన్ని అనుభవాలు భ్రాంతులై ఉంటాయి. అయితే ఆ సందర్భంలో మనకు తెలియదు, దాన్ని వివేకం చేసి అది భ్రాంతి అని నిశ్చయమైతే అప్పుడు వదులుతుంది అది. లేకపోతే భ్రాంతిలో ఉన్నవాడికి భ్రాంతి అని తెలియదు. అదొకటి మహాఘోరమైన విషయం. భ్రాంతిలో మునిగి ఉన్నవాడికి ఇది భ్రాంతి అని తెలియదు. కలలో మునిగిన వాడికి ఇది కళ అని తెలియదు. కలబడిందా ఎవరికైనా? అవునండి, అందరికీ రోజు కలబడుతుంది, పడదు. నేను చెప్తున్నా, కళ ఎవరికి పడదు. కళ అని తెలుస్తుంది, ఎప్పుడు మేలుకున్నాక తెలుస్తుంది.
కళ పడినప్పుడు అది జాగ్రత్తగానే ఉంటుంది. నువ్వు కళను అనుభవిస్తే జాగ్రత్తగానే ఉంటుంది, ఎవరికి కళ పడదు. అవునా? కళ పడుతుంది అంటారు, ఎవరికి పడదు. అందరికి పడేది జాగ్రత్తే పడుతుంది, కళ పడదు. జాగ్రత్తే పడుతుంది. అయితే దాని నుంచి తేరుకున్నాక కళ అని గుర్తుపడతావు. అట్లా కళ అంటే దాని నుంచి తేరుకున్నప్పుడు నువ్వు గుర్తుపట్టేది కళ. గుర్తుపట్టడంతో అది అయిపోయింది, అది కళ అని తేలిపోయింది. కళ అని తేలిపోతే అది అయిపోతుంది, ఇంకా లేదు కాదు. అయితే అంటే జాగ్రత్తగా నిజమైన అనుభవంగా లేదు. అయితే ఇక్కడ చూడండి, అనుభవం అన్నవాళ్ళు పొరపాటులో ఉన్నారు. అయితే వాళ్ళ భ్రాంతిని కూడా అనుభవంలా చెప్పేసుకుంటారు. తమకు భ్రాంతిని కూడా, ఒకడేదో కంసుణ్ణి, రావణుణ్ణి, క్రూరుడైన జరాసంధుణ్ణి అట్లాంటి వాళ్ళని దర్శనం చేసుకొని నాకు దేవుడు దర్శనం అయింది అంటే ఏమనాలి? నిజమే అనాలా? నాకు రావణుడి దర్శనం అయిందండి, కుంభకర్ణుడి దర్శనం కూడా అయిందండి, అయ్యో నాకు ఇక భగవంతుడి దర్శనం అయినట్టే. చూడు, దర్శనాల్లో ఎన్నో భ్రాంతులు ఉంటాయి. దర్శనాలన్నీ నిజం కావు, అందులో ఎన్నో భ్రాంతులు కూడా ఉంటాయి. మనము ఊహించుకున్నటువంటి భ్రాంతులు దర్శనంలా వచ్చి కనిపిస్తాయి. అవి అన్నీ నిజమో అని అనరాదు. చచ్చినవాడు బతికినట్లు భ్రాంతి కలుగుతుంది, బ్రతికినవాడు చచ్చినట్లు భ్రాంతి కలుగుతుంది. అలాంటివన్నీ అనుభవాలు కలుగుతాయి. అందుకని దివ్య దృష్టులు అన్నీ నిజం కావు, కొన్ని భయంకరాలు కూడా ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. దివ్య దృష్టులన్నీ సత్యాలు కావు, కొన్ని తప్పులు ఉంటాయి. అయితే ఎట్లా తెలిసేది అంటే, ఏ అనుభవం అయితే తొలగిపోతుందో, నిషిద్ధమైపోతుందో, బాధితమవుతుందో అనేది వేదాంతంలో చెప్పుకునే మాట. బాధితమైపోతే, బాధితం అంటే మిథ్య అని తేలిపోతే, మిథ్య అని తేలిపోతే అది మిథ్య, తేలకపోతే అది మిథ్య అని తెలియదు. అయితే ఇప్పుడు మనము మిథ్య అని తెలియకుండా పొరపాటుగా సత్యం అనుకున్న స్థితిలో ఉన్నామా? లేకపోతే ఇప్పుడైతే మనకి ఇది మిథ్య అని తెలియలేదు, కలలో ఉన్నప్పుడు అది మిథ్య అని తెలియలేదు, తెలిసే అవకాశం లేదు కలలో ఉన్నంతసేపు. అయితే ఇప్పుడు మనకైతే సత్యం అనిపిస్తుంది కదా, ఎన్ని రోజులైనా ఎంతసేపు అయినా సత్యమే అనిపిస్తుంది. అయితే అది సత్యమనే అనుకుందామా, అది మిథ్యనా? ఎట్లా తీర్మానం చేసేది? ఎట్లా అంటే, సత్యమా మిథ్యానా అని ఒక అనుభవము సత్యమా మిథ్యనా, ఒక అనుభవము సత్యమా మిథ్యనా అని ఎట్లా తీర్మానించేదంటే, ఆ అనుభవం కంటే వ్యాపక అనుభవం ఉందా అది చూడండి. ఒక అనుభవానికి వ్యాపక అనుభవం ఉందా? వ్యాపక అనుభవ దృష్ట్యా ఇది అల్పం అయిపోతుందా? అల్పం అంటే తొలగిపోతుందా? తప్పని తేలుతుందా? దానికంటే వ్యాపక అనుభవం ఉన్నదా అది చూడండి. ఇప్పుడు స్వప్నావస్థ కంటే వ్యాపకమైన అనుభవం ఉన్నది. ఏమిటి? జాగ్రత్త అవస్థ ఉన్నది. జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు, అవునా? అంటే జాగ్రత్త అవస్థలో స్వప్నం లేదు అంటే స్వప్నం తొలగిపోగా ఒక అనుభవం ఉన్నది. అంటే స్వప్నం కంటే విశాలమైన అనుభవం మనకొకటి ఉన్నది, వ్యాపకమైన అనుభవం. అందులో అది స్వప్నము అయిపోవటమును గుర్తుపడుతుంది, జాగ్రత్తను కూడా తెలుసుకుంటుంది. జాగ్రత్తను తెలుసుకుంటుంది, మొత్తం స్వప్నం అయిపోయిందని కూడా తెలుసుకుంటుంది. అంటే స్వప్నము అయిపోవటాన్ని, జాగ్రత్త అయిపోవటాన్ని రెండిటినీ గుర్తుపట్టేటటువంటిది రెండిటికంటే విశాలమైంది. జాగ్రత్త అయిపోయింది, స్వప్నం అయిపోయింది అని రెండు అవస్థల ముగింపును గుర్తుపట్టే ఒకటి అనుభవం ఉన్నది. అంటే రెండిటి కంటే కూడా విశాలమైన అనుభవం ఒకటి ఉంది. ఇట్లా ఒకదానికంటే విశాలమైన వ్యాపకమైన ఇంకొక అనుభవం ఉన్నది అంటే అప్పుడు ఈ అనుభవం అందులో చిన్నదైపోతుంది, అందులో అంతర్గతం అయిపోతుంది, అది కల్పితం అయిపోతుంది. ఇట్లా మనకు ఏ అనుభవం ఉన్నా
అది నిజమా కాదా అని వివేకం చెయ్యాలి. దానికంటే వ్యాపకమైన అనుభవం ఇంకొకటి ఉందంటే అది పరిమితమైపోయింది, అది మిథ్య అని తేలిపోయింది. అంతే కదా. ఆ వ్యాపక అనుభవం దృష్ట్యా చూస్తే ఈ అనుభవానికి ఏమర్థం? అంటే సాక్షి అనుభవం. మొత్తం స్వప్నావస్థను తెలుసుకుంటున్న ఏ చైతన్యం ఉన్నదో, తెలివి ఉన్నదో, ఆ తెలివి అవస్థ మొత్తం స్వప్నావస్థ అయిపోవటమును కూడా తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? స్వప్నము యొక్క అంచు తెలుస్తున్నది. అంచు తెలుస్తున్నదంటే అయిపోవటం తెలుస్తున్నది. అయిపోవటం తెలుస్తున్నది అంటే తెలుసుకునేది స్వప్నం దాటి ఉన్నది. ఇట్లా చూడండి, స్వప్నము అంచు తెలుస్తున్నదా? అవును. స్వప్నము అంచు తెలుస్తున్నది అంటే అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందంటే అర్థం ఏమిటి? ఆ అయిపోవటాన్ని తెలుసుకుంటున్న తెలివి స్వప్నమును వదిలేసి కూడా దాటి కూడా ఉన్నది అని అర్థం. అయితే ఆ అనుభవ దృష్టికి స్వప్న వ్యక్తిత్వం లేదు. ఏ అనుభవమైతే స్వప్నాన్ని దాటి దానికంటే విశాలంగా ఉన్నదో ఆ విశాలమైన వ్యాపకమైన అనుభవానికి స్వప్న వ్యక్తిత్వం లేదు. ఇది గుర్తుపట్టడం. స్వప్నం మిథ్యనా సత్యమా అనేది గుర్తుపట్టాలంటే అనుభవంలో పరీక్ష చేయటం అవసరం. ఏ అనుభవమైనా పరీక్ష చేసిన తర్వాతే అది సత్యమా మిథ్యనా అని తేలుతుంది. అనుభవం ఉన్నది కదా అని నాకు అనుభవం వచ్చేసింది, నేను కుంభకర్ణుడి దర్శనం చేసుకున్నాను అంటే అది నన్ను కుంభకర్ణుడిని నేను పరమాత్మని దర్శనం చేసుకున్నాను, నాకు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నాలాగా నిద్రపోదు కానీ అని ఆశీర్వదించాడు. నాకు కుంభకర్ణుడి దర్శనం అయిందండి, మా గురువు గారికి కుంభకర్ణుడి దర్శనం అయిందండి, కంసుడి దర్శనం కూడా అయిందండి. చూడు, ఇలాంటి దర్శనాలు ఏ గురువుకైనా ఏ శిష్యుడికైనా అవి కల్పితాలు, భ్రాంతులు. భ్రాంతి దర్శనాలను నిజమైన దర్శనాలు అనుకోకూడదు. ఎందుకంటే ఆ దర్శనాల్లో కల్పనాంశం ఉంది, పరిమితత్వం ఉన్నది, బాధితం అవుతున్నది. అవి సత్యాలు కావు. అయితే స్వప్నము ముగిసిపోయిందని, స్వప్నము యొక్క ముగింపును ఏ అనుభవం తెలుసుకుంటుందో, ఏ అనుభవం ద్వారా మనకు తెలిసొస్తుందో ఆ అనుభవము స్వప్నం కంటే విశాలమైంది, స్వప్నమును మింగేసింది, స్వప్నమును తొలగించేసింది. ఆ అనుభవము స్వప్నమును మింగేసిన, మొత్తం స్వప్నావస్థను మింగేసిన ఆ చైతన్యమే జాగ్రత్తను కూడా మింగేస్తుంది, మొత్తం జాగ్రత్త అవస్థను కూడా మింగేస్తుంది. అంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచు కూడా దానికి తెలిసొచ్చింది. నిజానికి జాగ్రత్త స్వప్నాలు రెండిటిని ఒకేసారి చూడు, ఆ రెండిటి వల్ల ఒకటి తెలుస్తుంది. జాగ్రత్త యొక్క బయట స్వప్నం ఉన్నది, స్వప్నానికి బయట జాగ్రత్త ఉన్నది. అంటే అర్థం ఏమిటి? స్వప్నానికి బయట జాగ్రత్త ఉన్నది, జాగ్రత్తకు బయట స్వప్నం ఉన్నది. అంటే ఏమవుతుంది? జాగ్రత్త అయిపోతే స్వప్నం వస్తుంది, స్వప్నం అయిపోతే జాగ్రత్త వస్తుంది. అంటే రెండిటి ముగింపులు తెలుస్తున్నాయి, రెండిటికి బయట అనేటువంటి ఒక అనుభవం ఉంది. జాగ్రత్తకు బయట స్వప్నం, స్వప్నానికి బయట జాగ్రత్త. అంటే రెండు ముగిసిపోతున్నవే, రెండు పరిమితాలే. ఈ రెండు పరిమితాలని చెప్తున్నది ఏ అనుభవం? అది చూడండి. జాగ్రత్త అయిపోతుంది, స్వప్నం అయిపోతుంది అంటే ఆ అనుభవానికి జాగ్రత్త లేదు, అది జాగ్రత్తలో భాగం కాదు, జాగ్రత్తలోని వ్యక్తి కాదు. మొత్తం జాగ్రత్త అవస్థ అయిపోతున్నదని తెలుసుకుంటున్న తెలివి జాగ్రత్తలో వ్యక్తిగా ఉండి తెలుసుకోవటం లేదు. ఏమయ్యా, నువ్వు జాగ్రత్తలో వ్యక్తిగా ఉండి జాగ్రత్త అయిపోయింది అని తెలుసుకోగలవా? అసంభవం. నువ్వు జాగ్రత్తలో వ్యక్తిగా ఉంటే నీకు జాగ్రత్త సత్యమయ్యే ఉంటుంది, జాగ్రత్త అయిపోదు. నీకు ముగిసిపోయిందని జాగ్రత్తకు బయట అన్న అనుభవం నీకు రాదు. జాగ్రత్తకు బయట అనే అనుభవం ఎక్కడ ఉన్నదో ఆ అనుభవానికి ఇంకా జాగ్రత్త అవస్థ లేదు. అంటే ఆ అనుభవము జాగ్రత్త యొక్క అయిపోవటాన్ని, స్వప్నము యొక్క అయిపోవటాన్ని రెండిటిని ఒకేసారి తెలుపుతుంది. అంటే దాని అంచు దీని అంచు రెండిటి అంచుల్ని చెప్పేస్తుంది. జాగ్రత్త స్వప్నానికి అంచు, స్వప్నం జాగ్రత్తకు అంచు. అది ముఖ్యం అక్కడ. జాగ్రత్త స్వప్నానికి అంచు, స్వప్నం జాగ్రత్తకి అంచు.
అంటే అంచు అంటే అయిపోతుంది అక్కడ. స్వప్నం అయిపోతే జాగ్రత్త, జాగ్రత్త అయిపోతే స్వప్నం. అంటే జాగ్రత్తలో స్వప్నం భాగం కాదు, స్వప్నంలో జాగ్రత్త భాగం కాదు. జాగ్రత్తలో స్వప్నం భాగం కాదు, స్వప్నంలో జాగ్రత్త భాగం కాదు. అంటే అది అయిపోయిన చోటే అది ఉంటుంది. అట్లా అందులో భాగం కాదు అని అర్థం. ఇట్లా ఇది ఏ అనుభవంతో తెలుస్తున్నది? జాగ్రత్తలో నేను అనే ఒక వ్యక్తిత్వం ఉందే, ఆ జాగ్రత్తలోని వ్యక్తిత్వానికి జాగ్రత్త అవస్థ అయిపోవటం, జాగ్రత్త అవస్థకు బయటది తెలుస్తుందా? చూడండి, జాగ్రత్తలోని వ్యక్తిత్వానికి జాగ్రత్త యొక్క బయట అనే భావం అనుభవం ఉంటుందా? జాగ్రత్తకు బయట అంటే జాగ్రత్త వ్యక్తిత్వమే పోతాడు, అవునా? స్వప్నానికి బయట అన్నామంటే స్వప్నంలోని వ్యక్తి కాదది, దాటిపోయాడు. అంటే స్వప్నమును దాటటం అంటే స్వప్న వ్యక్తిత్వాన్ని దాటటం, జాగ్రత్తను దాటటం అంటే జాగ్రత్త వ్యక్తిత్వాన్ని దాటటం. అంటే రెండు వ్యక్తిత్వాలను దాటాడు అంటే స్వయంగా వాడికి వ్యక్తిత్వమే లేదు, ఏ వ్యక్తి కాడు. అది చూడండి, జాగ్రత్త యొక్క వ్యక్తి కాడు, స్వప్నము యొక్క వ్యక్తి కాడు, అసలు వ్యక్తే కాడు. ఒట్టి చైతన్యం, ఒట్టి ఉనికి, పేరు లేని ఉనికి, ఆకారం లేని ఉనికి, అంతా ఇంత అనే ఒక ఇదమిత్తం అని ఇంత అని చెప్పరాని ఉనికి, ఇంత అనే హద్దులు లేవు దానికి, హద్దులు పద్దులు పరిమితులు లేని ఉనికి. ఎంత నేనెంతటి వాణ్ణి, నువ్వు ఎంత గింత నాకేం లెక్క పెట్టరాదు, లెక్కకు దొరకని ఉనికి, ఇంత అంత అట్లా ఇట్లా అనే లెక్కకు దొరకని ఉనికి అది, అవునా? ఆ ఉనికిలో కొలతలు లేవు, కొలతలకు అందని ఉనికి, కొలతలకు అందని తెలివి అంటే చైతన్యం. ఆ చైతన్యంలో నేను అటువంటి వాణ్ణి ఇటువంటి వాణ్ణి అంత ఇంత అనేది కొలతలు చెప్పరాదు. ఇంకోటి ఒకదాని సంబంధం ఉన్నది అని చెప్పరాదు. నేను ఒకదాన్ని తెలుసుకుంటున్నా, ఒకదాని దగ్గరున్నా, ఒకదానికి దూరమైన, ఒకదానికి పక్కకున్న, దేనికి పక్కకు లేడు, దేనికి పైన లేడు, కింద లేడు, దేనికి దగ్గరగా లేడు, దేనికి దూరంగా లేడు, దేనికి ముందు లేడు, దేనికి తర్వాత లేడు. ఎట్లున్నాను? నేనుగానే ఉన్నాను, ఇంకొక దాని సంబంధం నాకు పెట్టరాదు. అట్లా చూడండి, చైతన్యంగా సాక్షిగా ఉనికిగా ఉన్న తనకు తాను ఉనికి మాత్రం అని ఎట్లా తెలుస్తుంది అంటే, తనకు దేనితో సంబంధం లేదు. సంబంధం లేదంటే దాన్ని చెప్పు. ఉనికి అంటే ఎక్కడున్న చెప్పు, ఎక్కడ అంటే ఒక సంబంధం చెప్పరాదండి. దేనికి ముందున్నది అట్లా లేదు, దేనికి తర్వాత ఉన్నది అట్లా లేదు, దేనికి దగ్గరగా ఉంది లేదు, తానున్నది అంతే. దేనికి దగ్గర అని కాదు, తానుగా ఉన్నది. అంటే దేనికి దగ్గరగా దూరంగా ఒకదానితో కొలత పెట్టరాదే, ఒకదాని సంబంధం లేదే దానికి. ఎందుకంటే ఇంకొకటి ఉంది అంటే అది పరిమితం అయిపోతుంది. అట్లా సంబంధం దొరకదు, సంబంధం పెట్టరాదు, కొలతలకు అందదు. కొలతలకు అందకుండా ఉన్న చైతన్యం తెలివి. ఎంత తెలుసుకుంటున్నావు, ఎంత అని కాదు అక్కడ, కొలతలకు అందని తెలివి. ఎంత తెలుసుకున్నానని కాదు, తెలివే నా స్వరూపం. ఎంత అనే లెక్క లేదు. ఏం తెలుసుకుంటున్నావు? ఏదో ఉన్నాయి, ఉంటే ఉండను గాక, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఏది తెలుసుకుంటున్నావంటే ఏదైనా కానీ తెలివిగా ఉండటమే. సూర్యుడు దేన్ని వెలిగిస్తాడు అడగండి ఇక్కడ. సూర్యుడు దేన్ని వెలిగిస్తాడు? దేన్ని ఏమిటండి, సూర్యుడే వెలుగు. దేన్ని అంటే ఏదుంటే అది, ఎంతైనా ఉండని. ఎంత వెలిగిస్తాడు? ఏమయ్యా, సూర్యుడు అంటే ఎట్లా అర్థం చేసుకుంటాం? దేన్ని వెలిగిస్తాడు, ఎంత వెలిగిస్తాడు అని తెలిస్తే సూర్యుడని చెప్పొస్తుంది అంటారా ఎవరన్నా? ఏమయ్యా, సూర్యుడు అంటే ఏమిటి అంటే దేన్ని వెలిగిస్తాడు, ఎంత వెలిగిస్తాడు అది చెప్తే అప్పుడు సూర్యుడు అర్థమవుతుంది. ఇట్లా ఎవరన్నా అంటారా? ఎంత వెలిగిస్తాం, దేన్ని వెలిగిస్తాం, ఎంత దగ్గర ఉండి వెలిగిస్తాం, అట్లాంటిది ఏమీ లేదు. ఎంత దూరంగా, వెలుగు వెలుగే అంతే. ఇంకా వెలుగుకి దేనికి దగ్గర, దేనికి దూరం, ఎంత వెలిగిస్తాడు, ఎంత వెలిగించడు, అవన్నీ ఏం సంబంధాలు లేవు. ఆ కొలతలు సంబంధాలు పెట్టరాదు. కొలతలు సంబంధాలను పెట్టరాక వెలుగు మాత్రంగా ఉంటాడు.
ఆ వెలుగు గురించి ఇంకా ఏమీ చెప్పరాదు, అది సాక్షి. ఎక్కువ తక్కువ, దగ్గర దూరం, అంతా ఇంత, దేనికి వెలుగు? అగో దేనికి అంటే నువ్వు వెలుగును వెలుగుగా చూడకుండా ఇంకొక దాని సంబంధంలో వెలుగును అడుగుతున్నావు. వెలుగును సంబంధంలో ఉన్నప్పుడు వెలుగెట్లున్నది అడుగుతున్నావు, కానీ సంబంధం లేకుండా తానుగా ఎట్లున్నది అది చూడవయ్యా. ఒకదాని సంబంధంలో చూడమని అనటంలే, దానిగా చూడు. అది వెలుగు అంతే. వెలుగు అంటే వెలుగు అంటే వెలుగు అంతే, ఇంకేం చెప్పరాదు. ఇంకేం చెప్పినా సంబంధం అవుతుంది, కొలత అవుతుంది. అట్లా తెలివి అంటే ఉన్నాను, ఉనికి అంతే. ఎంత అంటే అగో కొలత పెడుతున్నావు. ఎక్కడ అంటే మళ్ళీ కొలత పెడుతున్నావు. దేనిగా ఉన్నది అంటే మళ్ళీ కొలత పెడుతున్నావు. ఉన్నది, ఎప్పుడైనా ఉన్నది, ఎక్కడైనా ఉన్నది, ఎంతైనా ఉన్నది. చూడు, ఎప్పుడైనా ఉన్నది, ఎక్కడైనా ఉన్నది, ఎంతైనా ఉన్నది, ఉండనే ఉన్నది, ఉంటూనే ఉంటుంది, ఉండటమే అది అంతేగా. దానికి ఉండటం తప్ప ఇంకేమీ రాదు. ఇంకేం చెప్పినా కొలతలు హద్దులు పద్దులు అవుతాయి. కొలతలు హద్దులు పద్దులు అంత ఇంత అట్లా ఇట్లా అని పెడితే అది కొలత పరిమితి అయిపోతుంది. అట్లా కాకుండా ఉనికి ఉన్నది, ఉంటుంది, ఎప్పుడు చూసినా ఉన్నది, ఎక్కడ చూసినా ఉన్నది, ఎట్లా చూసినా ఉన్నది. అసలు ఉనికే ఉనికి, ఉనికి తప్ప ఇంకేమీ లేదు. దానిగా చూడు, దాని స్వరూపమే ఉనికి. ఇట్లా చూస్తే సాక్షి అని తెలుస్తుంది. తెలివి అంతే, అది స్వయంగా తెలివే, దాని స్వరూపమే తెలివి. ఇంకా దానికి దేన్ని తెలుసుకుంటున్నామంటే అదిగో మళ్ళీ లెక్క పెట్టేస్తున్నావు. లెక్క అంటే దానికి సంబంధం పెడుతున్నావు. సంబంధం పెడితే పరిమితి చేసావు. పరిమితి చేసామా? సూర్యుడు అంటే ఏమిటి అంటే దేన్ని వెలిగిస్తాను చెప్పండి అంటే, దేన్ని అని చెప్పేస్తే అది సూర్యుడు కాదయ్యా. ఎక్కడి నుంచి వెలిగిస్తాడు, దేన్ని వెలిగిస్తాడు, అట్లయితే నాకు అర్థమవుతుందండి అని. నీకు సూర్యుడు అర్థం కాడు అట్లయితే. సూర్యుడు అంటే దేన్ని వెలిగిస్తాడని కాదు, ఎంత వెలిగిస్తాడని కాదు, వెలుగుగా ఉంటాడు అంతే. వెలుగే అతను, వెలుగే వెలుగు అంతే. అట్లా చైతన్యమే చైతన్యం, ఇంకంతే. ఇంకా దాన్ని ఇంకేమీ అనరాదు. ఏమన్నది చైతన్యమే. అన్నా చైతన్యం, విన్నా చైతన్యం, ఎక్కువ అన్నా చైతన్యం, తక్కువ అన్నా ఎక్కువ అనేది చైతన్యమే, తక్కువ అనేది చైతన్యమే చైతన్యం, ఇంకంతే. అట్లా తాను తానే స్వతసిద్ధం. సుషుప్తిని అట్లాగే చెప్తాం కదా, సుషుప్తి అట్లాగే ఉంటుంది. అయితే ఆ రకంగా ఉన్నటువంటి చైతన్యము అది జాగ్రత్త యొక్క చైతన్యమా? కాదు. స్వప్నం యొక్క చైతన్యమా? కాదు. జాగ్రత్త అయిపోయినాక వచ్చిందా? కాదు. స్వప్నం, నువ్వు ఇంకొక అవస్థ యొక్క సంబంధంలో తెలివిని చూస్తున్నావు. ఇంకొక అవస్థ యొక్క సంబంధం ద్వారా తెలివిని చూస్తున్నావు. అంటే దానికి కొలతలు పడుతున్నావు, సంబంధాలు అంటగడుతున్నావు. అయితే నీకు అది తెలివి, స్వయంగా ఉన్న తెలివి అర్థం కాదు. స్వయం సిద్ధ తెలివిని చూడు, దాన్నిగా చూడు. దాన్ని ఇంకొకటి ద్వారా చూడకు, ఇంకొకటి చుట్టరికం పెట్టి చూడకు. ఆయన ఎవరు చెప్పు అంటే, ఆయన ఇక ఇతడు ఉంటాడులే, ఆయన పక్కింట్లో ఉంటాడు. ఆయన చెప్పబోయ్యా అంటే ఈయనకు పక్కింటి ఎందుకు సంబంధం అంటే, ఆయన అక్కడేదో పని చేస్తాడు. ఏం పని చేస్తాడు కదా, ఆయన ఎవరు చెప్పు మొదలు అంటే, ఇదిగో ఇంకొకడు ఉన్నాడే ఆయనకు తమ్ముడు అంటాడు. ఇదిగో ఇంకొకడికి తమ్ముడు కాదు, ముందు ఆయన ఎవరు చెప్పు. అన్ని సంబంధాలు అంటగట్టి మాట్లాడతాడు. ఆయనగా చెప్పబోయ్యా. ఆయన్ని ఏమని చెప్పొస్తుందండి అంటే, ఏమీ చెప్పరాదు. మరి అదే నేను అంటున్నది. నువ్వు ఇంకొకటి ద్వారా చెప్తున్నావే కానీ ఆయనగా ఏమంటావు? ఆయన ఉన్నాడు అంతే. ఉన్నాడు అని చెప్పి ఇంకేమీ అనరాదు. ఏమన్నా సంబంధం అవుతుంది, ఏమన్నా కొలత అవుతుంది. ఉన్నాడు, ఆ ఉండటం మాత్రం తప్పదు, అదొక్కటి గ్యారంటీ. ఉన్నాడు ఉండటం ఇక అది ఎప్పటికీ జారదు, ఎప్పటికీ పోదు, ఎప్పటికీ అయిపోదు. ఉండటమే ఉండటం. అట్లా తెలివే తెలివి, చైతన్యమే చైతన్య స్పృహ, చైతన్య స్పృహనే చైతన్యం. ఇంకంతే. అది మాత్రం వదలదు. ఏం చేసినా, ఎక్కడికి పోయినా, ఉన్నా లేకున్నా, పైన వచ్చినా, ఏమైనా మిగిలిన ఏమైనా కానీ అది మాత్రం పోదు. ఏదైతే తానుగా ఉంటుందో దానికి కొలత లేదు, రాక లేదు, పోక లేదు, ఉండటమో దాన్ని ఆత్మ అన్నాం. అది స్వతసిద్ధం. స్వతహ అందరేని తానే తెలుస్తుంది. స్వతహ అంటే ఏమిటి? తానే తెలుస్తుంది. దాని గురించి ఇంకెవరిని అడగనక్కర్లే, అవునా కాదా అని ఎవరు చెప్పనక్కర్లే. దానికి అదే ప్రూఫ్. అట్లా దానికి అదే సాక్ష్యం. స్వయం సాక్షి. స్వయం సిద్ధం అంటే తనకు తానే సాక్షి.
తనకు తానే సాక్షి అంటే అంటే ఏమిటయ్యా, తనకు తాను షేక్ హ్యాండ్ చేసుకుంటాడా? అట్లా కాదు. తనకు తానే అంటే తన ముఖం తాను చూసుకుంటాడా అంటే అట్లా కాదు. అంటే తన ఉనికి స్వయంగానే అనిపిస్తూ ఉంటుంది. నేను లేనని ఎవరికీ అనిపించదు, నేను లేననే అనుభవం ఎవరికీ కలగదు. అంటే ఇది ఏ అనుభవం లేదు అనేది ఎవరికి కలగదో అది స్వతసిద్ధం. అది లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, తర్వాత వచ్చింది, అది వచ్చింది అనిపించదు, పోతుంది అనిపించదు, పోతుందేమో అని భయం ఉండదు. అది ఇప్పుడు వచ్చింది అని కాదు. మరి ఏమవుతుంది? దానికి ఏమీ అవటమే ఉండదు, రాక ఉండదు, పోక ఉండదు, అవటం ఉండదు. అది ఉండటమే ఉండటం, తానే తాను. ఇంకా తానే తాను అంటే ఇంకా దాన్ని ఏమీ అనరాకుండా స్వయంగా అట్లా వెలుగుతుంది, స్వయంగా వెలుగుతోంది, వెలుగుతోంది, ఉంటుంది, తానే తాను నిశ్చింతగా నిర్భయంగా హాయిగా ఉందంతే. అది ఆత్మ. ఇట్లా అంతవంత ఇమే దేహా అంటే జాగ్రత్తలు స్వప్నాలన్నీ చిన్నవైపోయి అందులో పెద్ద సముద్రంలో ఒక చిన్న ధూళికణం వేస్తే ఎక్కడుంటుందండి? జాగ్రత్త స్వప్నాలు ఆ సాక్షిరూప చైతన్యంలో చిన్న ధూళికణం లాంటివి. జాగ్రత్త స్వప్నాలు అనేవి అంత పెద్ద సముద్రంలో ఒక చిన్న ధూళికణం పడితే ఏమైందంటాం? ఎక్కడుందంటాం? అయ్యో చిన్న ధూళికణమా, అది ఎక్కడ ఉందో లేదో. ఎప్పుడైతే నీకు జాగ్రత్త స్వప్నాలు అసలు ఉన్నాయో లేవో, ఉంటే ఎక్కడున్నాయో ఎక్కడో పడిపోయి అనిపిస్తే నీకు సాక్షిత్వం వచ్చింది, జాగ్రత్త స్వప్నాలు మునిగిపోయాయి అని అర్థం. అవునా? ఇది గుర్తుపట్టాల్సింది. జాగ్రత్త స్వప్నాలను కూడా మింగేస్తుంది. దాన్ని 4 దిక్కుల అంచులు దానికి తెలుస్తాయి. స్వప్నము యొక్క 4 దిక్కుల అంచు తెలుస్తుంది. ఒక్క అంచే కాదు, 4 దిక్కుల అంచు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటిది? ఏ చైతన్యానికి మొత్తం అంచులు తెలుస్తుందో మొత్తం చైతన్యం, మొత్తము జాగ్రత్త తనలో మునిగిపోయింది. మొత్తం స్వప్నము ఆ ఉనికిలో, ఆ చైతన్యంలో మునిగిపోయింది. దానికి ఇంక అవస్థ ఎక్కడండి? అవస్థ లేదు అంటే నేను ఎక్కడా ఎప్పుడు అదే ప్రశ్న రాదక్కడ. ఎక్కడా ఎప్పుడు అనే ప్రశ్న కూడా మునిగిపోయింది అని అర్థం. ఎక్కడా ఎప్పుడు అనే ప్రశ్న దానికి కుదరద, ప్రశ్నకు అవకాశమే లేదు. ఎప్పుడు ఉన్నదానికి ఏమని ప్రశ్న వేస్తావు? సూర్యుడు వెలుగుతుంటే సూర్యుడు ఎప్పుడు వెలుగుతాడండి? ఎక్కడ వెలుగుతాడండి? ఎంతసేపు వెలుగుతాడండి? అంటే అది ఆ ప్రశ్నకి ఏమర్థం? వెలుగయ్యా. నిజమే అనుకోండి, వెలుగే అండి, ఎంతసేపు వెలిగిస్తా? అయ్యో వెలుగయ్యా అంటే అవునండి, వెలుగు, ఎంతసేపు వెలుగుతా అంటే వాడికి వెలుగు స్వరూపం అంటే అర్థం అవుతలేదు. దాన్ని ఒక కొలతలు వేసే చూస్తానంటాడు. ఇగో ఇంత అంటేనే నాకు అర్థమవుతుందండి, మీరు ఇంత అంతా చెప్పకపోతే ఎట్లా అని అర్థమయ్యేది అంటాడు. అదిగో అంటే ఏమిటి? బుద్ధి దానికి కట్టుబడిందే. ఏదో ఒక కొలతకు, ఒక పరిమాణంలోనే చూస్తుందట, కొలతలోనే చూస్తుందట, సంబంధంలోనే చూస్తుందట. సంబంధం లేకపోతే అయ్యో నాకు అర్థం అంటే ఆ సంబంధమే చూడాలన్న పట్టుబడుతుందే అది మనస్సు, అది అధ్యాస, అది బుద్ధి. బుద్ధి అను, మనస్సు అను, అధ్యాస అను అంత ఒకటే. జీవబుద్ధి అను, జీవత్వం అను అదే. జీవత్వం అన్నా, బుద్ధి అన్నా, అధ్యాస అన్నా ఒకటే. ఇవన్నీ భాష ఆడంబర అంతా ఒకటే. జీవత్వం అన్నా, బుద్ధి అన్నా, అంతఃకరణ అన్నా ఒకటే. అంతఃకరణనే జీవత్వం, జీవభావమే అంతఃకరణ, ఇంకోటి ఏముంది? అంటే కొలత. జీవభావం అంటే ఏంటంటే కొలత సంబంధం. కొలతా సంబంధంగా చూడటమే జీవభావం, అదే బుద్ధి, అదే అంతఃకరణ. ఇక్కడ కొలతలు సంబంధాలు లేకుండా ఉండటమే ఉండటం. ఇంకా దాని గురించి ఏమీ అనలేకపోతున్నానండి. ఏమందామన్నా అక్కడ ఇమడటం లేదు. ఆ ఉనికిలో ఎప్పుడు అంటే ఆ ఎప్పుడు అన్న ప్రశ్న అక్కడ కుదరటం లేదండి. అది ఎప్పుడూ నిరంతరంగా ఉంటున్న ఉనికిలో ఎప్పుడనే మాట అక్కడ ఇమడటం లేదండి. ఆ ప్రశ్న అక్కడ కుదరటం లేదు. ప్రశ్న తప్పైపోతుంది అంటాడు. ఉండటమే ఉండటం, చైతన్యమే తెలివి. ఆ తెలివికి ఎంత తెలివి, ఏం తెలివి, దేన్ని తెలుసుకుంటాడు? అదిగో దేన్ని అనేది అక్కడ ప్రశ్న కుదరదండి. తెలివిగానే ఉంటే దాని స్వరూపమే తెలివి, తానే తెలివి తప్ప ఇంకేమీ లేదు. అది స్వయంగా ఉన్న తెలివి. దాని గురించి ఇంకా ఏమనొస్తుంది? ఏమందామన్నా అనే ప్రశ్నలు, అనే విషయాలు, కొలతలు, పరిమాణాలు, సంబంధాలు అక్కడ నిలవవు.
కొలతలకు, సంబంధాలకు, పరిమాణాలకు అందదు. నిలువవు అంటే అందదు. కొలతలు, పరిమాణాలు, సంబంధానికి అందకుండా ఉన్నటువంటి ఉనికే తాను. చూడండి ఎట్లా బాగుందో. ఉండటమే ఉండటం, చైతన్యమే చైతన్యం, ఇంకంతే. అది వదలదు. చైతన్యం చైతన్యం, తెలివి తెలివి తెలివి, స్పృహ, చైతన్య స్పృహ ఉంటూనే ఉంది, ఉంటూనే ఉంది. దాని గురించి ఇంకేమీ అనరాదు. ఎందుకంటే ఏమందామన్నా అది అంతఃకరణ, అది కల్పితం, అది జాగ్రత్త అవస్థ అవుతుంది, అది మనస్సు అవుతుంది, బుద్ధి అవుతుంది, అధ్యాస అవుతుంది. ఏమందామన్నా అధ్యాస, ఏమందామన్నా అంతఃకరణ, ఏమందామన్నా జీవబుద్ధి అవుతుంది. ఏమీ అనరాదు అంటే అది సాక్షి అవుతుంది. అదిగో కనుక అంటే ఏమీ అనరానిది అందామన్నా అనే మాటలకు అందదు. అది ఉండటమే ఉండటం, ఎప్పుడూ ఉంటుంది. ఉండటమే ఉండటం, తెలివి తెలివి, తానే తాను, తానే తాను, ఇంకంతే. దాని గురించి ఏమనరాదు. ఏ కొలత ఉండదు, ఏ సంబంధం ఉండదు, ఏ పరిమాణం ఉండదు. అట్లా స్వయం ప్రకాశంగా ఉన్నదాన్ని అతీతం అన్నారు. అన్నిటికీ అతీతం అనేది అధ్యారోపించి అతీతం అన్నాను, లేకపోతే అతీతం మాటనే కుదరదు. ఒక పరిమితి పెట్టుకొని దీన్ని దాటింది అని చెప్తారు. ఆకాశం ఎక్కడండి అంటే, ఆకాశం అంటే మా గదిని దాటింది ఆకాశం అండి అంటే, గదిని పెట్టుకొని దాటింది అని చెప్పాలా? ఆకాశం దృష్టికి గది ఉన్నదా? అనంత ఆకాశంలో మీ గది ఎక్కడ, నువ్వెక్కడ? అనంత ఆకాశంలో గది ఎక్కడో ఏమో ఉన్నదో లేదో. అసలు అనంతాకాశం సర్వమైనప్పుడు, సర్వవ్యాపకమైన అనంతాకాశంలో నీ గది ఎక్కడా? అంటే మనం ఎప్పుడు ఏదో ఒక కొలత పట్టుకునే భాష ప్రయోగిస్తాం, అధ్యారోపించే చెప్తాం. ఏం చెప్పినా ఒక కొలతను అధ్యారోపించి ఆ కొలతను తీసేసి మాట్లాడతాం. ఇట్లా కాదు, ఇంత లేదు, సంబంధం లేదు అంటే సంబంధం ఒప్పుకొని తీసేసి మాట్లాడుతున్నాం. సంబంధం లేదు అనేది తీసేసి మాట్లాడుతున్నాం. అయితే ఆత్మ తానే తానే ఉన్నప్పుడు అక్కడ తీసేయటం అవసరమా? ఎందుకంటే లేనప్పుడు తీసేయటం ఏమిటి? ఉందన్నట్లు ఒప్పుకొని తీసేస్తున్నాం. ఎందుకంటే మన స్వాభావిక అధ్యాసలో, జీవబుద్ధిలో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అనిపించిన సంబంధాన్ని నిషేధించి ఓ లేదు అంటాం. అంటే సంబంధం లేకుండా ఇప్పుడైందని కాదు, సంబంధం ఇప్పుడు తొలగిందని కాదు, ఎప్పుడూ తాను సంబంధరహితంగానే ఉంది, ఎప్పుడూ అనంతంగానే ఉంది. ఇది తొలగాకే అనంతమైందని కాదు. ఏదో ఒకటి తొలగితే అప్పుడు వ్యాపకమైంది అని కాదు, విశాలమైంది. ఇప్పుడు ఉన్నదే అది, తానే తాను. అట్లా చూడాలి. అందుకని ఏది చెప్పినా అధ్యారోపించి తొలగిస్తాం. అంతేగాని దాన్ని ఏమనాలి అంటే దాన్ని ఇంకేమనరాదు. అది ఏమనరాదు. ఎందుకంటే ఏమందామన్నా అది సంబంధాలు అవుతుంది, కొలతలు అవుతుంది, పరిమాణాలు అవుతుంది, అది అంతఃకరణ అవుతుంది, అది అధ్యాస అవుతుంది. ఏమనరాదు అంటే దానికి అధ్యాస లేదు, అంతఃకరణ లేదు, కొలతలు లేవు, సంబంధాలు లేవు. అది అట్లా. అయితే సంబంధాలు, కొలతలు లేనట్టి ఒక్క అనుభవం మనలో ఉన్నది. ఆ అనుభవ బలం చేతనే ఈ కొలతలన్నీ, ఈ పరిమాణాలన్నీ చూస్తున్నాం. ఈ కొరతలు, పరిమాణాలన్నీ, సంబంధాలన్నీ ఏ స్వతసిద్ధ ఉనికి వల్ల చూస్తున్నామో, స్వతసిద్ధ చైతన్యం వల్ల చూస్తున్నామో, దానికి ఏ కొలత పెట్టరాదు, దేని ద్వారా సంబంధం పెట్టరాదు. ఎందుకంటే దేని ద్వారా సంబంధం పెడతామో అది లేదు, దాన్ని మింగేసే కూర్చున్నది. అది దాని దృష్టికి అది లేదు. నువ్వు ఏది చెప్తున్నావో అది దాని దృష్టికి లేదు, అది ఎప్పుడో మింగేసింది. సూర్యుడికి పగలనేది ఉందా? పగళ్ళైతే ఎన్ని రోజుల్లో సూర్యుడు ఉంటాడు? 3 రోజులు, 5 రోజుల, వారం రోజుల, 15 రోజుల, నెల రోజుల. సూర్యుడిలో ఎన్ని రోజులు ఉన్నాయి? సూర్యుడికి రోజు అనేదే లేదు. ఎప్పుడూ ఉండేవాడికి రోజు ఏమిటి? పగలేమిటి? సూర్యుడికి పగలుంటుందా? పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే సూర్యుడికి పగలేమిటి, రాత్రి ఏమిటి? అవునా? నిత్య ప్రకాశ, స్వయం ప్రకాశ సూర్యుడికి పగలంటే ఏమిటో తెలియదు. అట్లా ఉంటుంది. నిత్య స్వయం ప్రకాశ సూర్యుడికి పగలంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే పగలనేది ఒక కొలత, ఒక పరిమితి. సూర్యుడి వెలుగుకు ఒక పరిమితి, ఒక కొలత. పరిమితి కొలతను సూర్యుడిలోనే మునిగిపోయింది, వేరే ఎక్కడుంది? అట్లా. అందుకని అంతవంతయిమే దేహ నిత్యస్యోక్త శరీరిణ, ఇదంతా చెప్పామనుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను ఎందుకో. మనం ఇంక ముందుకు వెళదాం. ఎంత అయింది టైం? సరే, కొంచెం ఉంది టైం.
చెప్తాను చూడండి. అయితే ఇప్పుడు అప్రమేయస్య మనం మొదలుపెట్టాం కదా, మర్చిపోయాను. చాలా రోజులైతే ఏం చెప్తున్నానో నేనే మర్చిపోతాను. అప్రమేయస్య చెప్పాలి. అంతమంతా ఓ రకంగా చెప్పాను. పోన్లేండి, మననానికి ఏమున్నది, ఎన్నిసార్లు చేసినా మంచిదే. ఎందుకు, నామరూపాలను తీసేయటమే కదా, తీసేసి స్వతసిద్ధంగా మిగలటం ఎన్నిసార్లు చెప్పినా మంచిదే. ఉన్న వేదాంతం అంతా అదే. నామరూపాలను తీసేయాలి, స్వయంగా మిగిలిపోతుంది. నువ్వు మిగలక్కర్లే, అది ఉన్నదే అంత. తీసేసినవి ఎక్కడ పోతాయి, తీసేయటాలు కూడా అందులోనే మునిగిపోతాయి. ఎందుకంటే తీసేయటం పెట్టటం రెండు అందులోనే కల్పితాలు. ఏ స్వతసిద్ధ ఆత్మ ఉందో అందులో ఇది ఉన్నది అని తీసేశామని రెండు అందులోనే కల్పితాలు. కనుక దాని దృష్టికి ఉండటం లేదు, తీసేయటం లేదు. కొలత ఉందని తీసేశామని రెండు ఆత్మనే. అయితే ఆత్మ దృష్టికి కొలత ఉండటము లేదు, తీసేయటము లేదు. అంటే మరి అది తీసేసిన తర్వాత అర్థమైన తత్వం అది. తీసేయకముందు అధ్యారూపం ఉన్నవాడికి తీసేయాల్సి వస్తుంది, అధ్యారోపంలో ఉన్నవాడికి తీసేయాలి. అయితే తీసేస్తే ఏమర్థం చేసుకుంటాడంటే, అసలు ఒక కొలత అనేది ఉండే, ఇప్పుడు తీసేశాను, ఈ రెండు లేవండి అంటాడు. అలా అయితే అది అర్థమైనట్టు, అది నిజంగా తొలగినట్టు. చూడండి, కొలత తొలగింది, పరిమాణం తొలగింది, సంబంధం తొలగింది అంటే ఉందని అనిపిస్తున్న వాడికి అది తీసేయటం అని చెప్తాం. కానీ నిజంగా ఆ తీసేసినప్పుడు అనుభవంలో ఏమని కలుగుతుంది, అయ్యో అసలు ఈ సంబంధం మొదలు లేకుండే తీసేయటం అనేది కూడా అర్థరహితం. ఎందుకంటే మొదలు సంబంధమే లేకుండే కదా, కొలతనే లేకుండే కదా, ఇంకా తీసేయటం ఏమిటి అని అర్థమైతే తీసేసినట్టు. తీసేయటం అంటే ఒకటి ఉన్నదాన్ని తీసేయటం కాదు, ఉన్నదని అనిపించింది నిజంగా అది లేనే లేదు కనుక దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మొదలే తొలగి ఉన్నది. ఆత్మ దృష్టికి ఆ కొలత లేనే లేదు. ఆత్మ అనంతం, అనంతం దృష్టికి కొలతలెక్కడ అట్లా. కనుక నేను తీసేయనక్కర్లే, అది దానిగా లేనే లేదు, తీసేసినట్టే ఉన్నది, తొలగిపోయినట్టే ఉన్నది. ఇట్లా అర్థమైతే అది మొదటి నుంచి లేదు కనుక తొలగిపోయినట్టే ఉంది. అంటే ఇట్లా తెలుసుకోవటమనే నిజంగా తొలగించటం అన్నారు. అంతేగాని ఒకటి ఉన్నదాన్ని తీసేయటము అంటే తీసేస్తే ఖాళీ అయి కూర్చుంటుంది. ఖాళీ అయిందంటే మళ్ళీ వస్తుంది. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం, కొలత అభావం, కొలత అభావం, కొలత లేకపోయిందంటే మళ్ళీ కొలత వస్తుంది. అట్లా భావాభావాల్లో అభావంలోనే వ్యక్తావ్యక్తంలోనే ఇరుక్కుపోతాడు, దాటాడు. ఇక్కడ ఏమంటున్నాం, వ్యక్తావ్యక్తాలను దాటాడు. అట్లా చూడండి. అంటే కొలతనూ లేదు, కొలత లేదు అని తెలిస్తే ఇంకా తీసేయటం అనేది అదే, లేదని గ్రహించటమే తీసేయటం. ఉన్నదాన్ని తీసేయటం కాదు, ఉందని అనిపించిందే అది ఏమిటి నిజంగా ఉందా అని చూస్తే అయ్యో అది లేదు కదా, మొదటి నుంచి లేదు, నేను కొలత రహితంగానే ఉన్నాను, ఏ కొలతలు పరిమాణాలు లేకుండా స్వతసిద్ధంగా ఉన్నది. అయ్యో అంటే కొలత ఎప్పుడో లేదు, ఎప్పుడో పోయిందని కాదు, మొదటి నుంచి లేదు, కొలత అనేదే లేదు. అట్లా అర్థమైతే తీసేసినట్టు. తీసేయటం అంటే అది ఆ కొలత లేనే లేదు, ఎప్పుడూ అనంతంగానే ఉన్నది అని తెలుసుకోవటమే దాన్ని తీసేసినట్టుగా చెప్పుకుంటాం. అది ఒక ప్రక్రియ. అపవాదం అన్నట్టుగా చెప్పుకుంటాం. అధ్యారోపణ లేదు, అపవాదం లేదు, రెండూ తొలగిపోయి స్వతసిద్ధమే. స్వతసిద్ధంలో రెండూ లేవు. స్వతసిద్ధంలో ఒకటి ఉన్నట్లు కల్పిస్తాం, ఇప్పుడు తొలగిపోయింది అనిపిస్తుంది, ఉన్నట్లు కల్పిస్తాం, మళ్ళీ తొలగిపోయింది అన్నట్టు అనిపిస్తాం. చివరికి ఇప్పుడు లేదు అంటాడు. ఇప్పుడు లేదు ఏంటి అంటే, ఇప్పుడే లేదా ముందుండేనా అంటే ముందు కూడా లేదండి అంటే, మరి ఇంకేం అయిపోయిందిగా. ముందు లేకుండా అంటే మరి ఇప్పుడు లేదా ఎందుకంటావు? ముందు లేనప్పుడు తొలగిపోయిందని ఎట్లా అంటావు? అవునండి తొలగిపోయిందని అనలేము, మరి అయినా తొలగిందండి అండి. మళ్ళీ ఎక్కడ తొలగిందయ్యా? ఉంటే కదా తొలగింది. నిజమే, మరి ఇంకా తొలగటమే అర్థం ఏమిటి అంటే, ఒకటి ఉంది అని అనిపించిందే తప్పు అంటే తొలగటానికి ఏమీ లేదు, ఉంటే కదా తొలగటి. అట్లా ఉండటము లేదు, తొలగటము లేదు, తానే స్వతసిద్ధం. ఇట్లా గుర్తుపట్టడం వేదాంతం. అధ్యారోప అపవాదం అంటే ఇది. అధ్యారోప అపవాదం చేత నిజమైన ఆత్మకు ఆరోపణ లేదు, అపవాదం లేదు, ఉండటం లేదు, తొలగటం లేదు, రెండు లేవు. అట్లా గుర్తుపడితేనే జ్ఞానం, అట్లా గుర్తుపడితేనే ఆత్మ. అంతేగాని ఉంటుంది తొలుగుతుంది అంటే అది నిజంగా ఉంది, నిజంగా తొలుగుతుంది అంటే ఇంకా కార్యకారణపు సంబంధ భావంలోనే ఉన్నాడు. ఒకటి ఉందని, ఒకటి తొలుగుతుందని అంటే ఇంకా సంబంధపు భావంలోనే ఉన్నాడు, సంబంధపు భావంగానే చూస్తున్నాడు అక్కడ. అది సంబంధం కాదు, తొలగటం కాదు, ఎందుకంటే దానిలో ఆ రెండూ లేవు, తాను. అట్లా దాన్ని గుర్తుపట్టడానికి తొలగటం అనేది ప్రక్రియగా వాడతాం అంతే.
తొలగటం అనేది మొదలొక దృష్టిగా వస్తుంది. వచ్చి ఆ స్వరూప దృష్టికి వస్తే తొలగిపోయింది అంటుంది. మొదలు తొలగిపోయింది అనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది తొలగటానికి ఏం లేదే. మొదలు తొలగింది అనిపించి తర్వాత ఆ తొలగింది అనేది కూడా తప్పే. ఎందుకంటే ముందే లేకుండానే అది రెండో మెట్టుగా వస్తుంది. రెండో మెట్టు అంటే వెంటనే వస్తుంది, పెద్ద టైం ఏం పట్టదు. అక్కడదక్కడే వెంటనే మొదలు తొలగింది, తర్వాత తొలగటానికి ఏముంది, అది మొదలే లేదు కదా. ఓ అయిపోయింది. అయిపోయిందంటే ఇప్పుడు ఏమైంది అంటే ఏమీ లేదంటాడు. ఉన్నదా తొలగిందా అంటే ఏమీ లేదంటాడు. అదేమిటండి, ఉన్నదా తొలగిందా చెప్పండి. రెండూ లేవు. ఉందని అనలేము, ఉండి తొలగింది అనలేము. ఉన్నది అనలేము, ఉండి తొలగింది అనలేము. ఎందుకంటే ఆ రెండూ లేవు అక్కడ. తానే తాను ఆ రెండూ కూడా ఆత్మలో మునిగిపోయాయి. స్వతసిద్ధ చైతన్య ఆత్మ స్వయం ప్రకాశంగా ఎప్పుడూ ఉంది అంతే. అట్లా అందుకని అధ్యారోపవాదం కూడా కల్పితమే. గురు శిష్య సంబంధము కల్పితమే. జిజ్ఞాసు సాధకుడు కల్పితమే. అజ్ఞానం జ్ఞానం కల్పితమే. అజ్ఞానం ఉందట, జ్ఞానం పొందాలి, అది బోధ కోసం చెప్పిందే, ఉపదేశం కోసం చెప్పిన ప్రక్రియనే. స్వరూపంలో అజ్ఞానం ఉండే ఇప్పుడు పోయింది అట్లా ఎవరికీ అనిపించదు. అసలు ఏమీ లేదు, ఉన్నదే బ్రహ్మ. అజ్ఞానము లేదు, అది తొలగిపోవటము లేదు. ఎందుకంటే అది ఉంటే కదా తొలగేది. ప్రపంచం తొలగింది, ప్రపంచం ఉంటే కదా తొలగేది. ఉండటము లేదు, తొలగటము లేదు. ఒకటి ఉండి తొలగిపోయింది అని అనిపించదు. ఉన్నది ఒకటే తానే తాను, అంతా తాను. ఉన్నదంతా తానే, ఇంకా తనను వదిలే ఏమీ లేదు. అట్లా ఇక్కడ ఏమీ లేదు అనటానికి మనస్సు ఇంద్రియాలు కూడా లేవు. ఎందుకు? అవి కూడా తొలగిపోయాయి, మునిగిపోయాయి ఆత్మలోనే. అవి ఆత్మలోనే మునిగిపోయాయి. అయితే ఆ అంతఃకరణకు తెలుస్తుందా అంటే అంతఃకరణం మునిగిపోతుంది, దానికేం తెలుస్తుంది? ఇట్లా అది మునిగిపోయింది అని అనుభవమే చెప్పాలి. స్వయం సిద్ధానుభవమే అంతా మునిగిపోయింది, తనలో తనకంటే వేరుగా లేదు అని తెలుపుతుంది. అదే స్వతసిద్ధానుభవం. అట్లా అందుకని అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత్. అప్రమేయ పాయింట్ మనం చెప్పుదాం అనుకుని మొదలుపెట్టాం. గత పాఠంలో మళ్ళీ వేరే ఏదో విషయంకి వచ్చాం. సరే, కొంచెం మొదలు పెడతాం, పూర్తి కాదు ఈరోజు. అప్రమేయం అంటే పూర్తి కాదు, కొంచెం చెప్తాం, మిగిలింది తర్వాత పాఠంలో చెప్తాం. అప్రమేయం అంటే న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. ఇది ప్రత్యక్షం కానీ ఏ ప్రమాణంకు తెలియదు అంటే అర్థం ఏంటిది? ప్రమాణాలన్నీ సంబంధాల్లోనే, పరిమితంలోనే పనిచేస్తాయి. ప్రమాణ అంటే ఒకదాని గురించి జ్ఞానం అంటే ఏమిటి? ఒకదాని గురించి ఇంకొకడికి కలిగితే జ్ఞానం అన్నాం, అవునా? ఒకదాని గురించి ఇంకొకడికి కలగాలి అంటే అక్కడ రెండు ఉండాలి, రెండిటికి సంబంధమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? రెండిటికి సంబంధం. ఒకదాని గురించి ఇంకొకటికి తెలుస్తుంది. అది ఎట్లా ఉంది? ఇగో అట్లా, ఇట్లా, ఈ విధంగా, దగ్గర, దూరం, పెద్దది, చిన్నది, ఈ విధంగా ఉన్నది అనేది ఒక జ్ఞాతకు తెలుస్తుంది జ్ఞేయం గురించి. ఈ జ్ఞాతృజ్ఞేయ సంబంధాన్నే జ్ఞానం అన్నాం. జ్ఞానం ద్వారానే కదా సంబంధం. అయితే ఇక్కడ ఆత్మ ప్రత్యక్షాది ప్రమాణాలకు అందదు అంటే ఏ సంబంధ రూప జ్ఞానం కాదది. జ్ఞానాలన్నీ సంబంధ రూపాలే. జ్ఞాతకు జ్ఞేయం గురించిన కొలతలు సంబంధం, అదే జ్ఞానం. లౌకిక జ్ఞానం అంతా అట్లాగే ఉంటుంది. అయితే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అంటే ఆ కొలతలు, సంబంధాలు తొలగటమే ఆత్మజ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానం ఒక కొలతగా, ఒక సంబంధంగా కలగదు. ఇప్పుడు పుస్తకం నాకు తెలుస్తున్నది అంటే పుస్తకం ఇట్లున్నది అనేది కొలత. అట్లున్నది అంటే కొలత అయింది. అది నాకు తెలిస్తేనే జ్ఞానం. అది అంటే నాకు సంబద్ధంగా ఉండాలి. పుస్తకం తెలిసింది అంటే అర్థం ఏంటిది? నా తెలివిలో వచ్చి పడింది. మొదలు నా తెలివికి బయట తెలియదప్పుడు. నా తెలివిలో వచ్చి పడింది అంటే నాకు సంబద్ధమైంది, నాకు కనెక్ట్ అయింది పుస్తకం. ఎవరో మాట్లాడుతున్నారు ఏదో ఒకటి, అది ఏమిటి అంటే ఏదో ఫోన్లే అంటాడు. అది దేని గురించి అంటున్నారు అంటే ఇతనికి దేని గురించి అంటే అది తనకు సంబంధంగా అనిపించటం లేదు. ఇది అని చెప్పితే ఓహో ఇదా అంటాడు, అంటే తనకు కనెక్షన్ అయింది. అది దేని గురించి అని విషయం ఎత్తగానే ఓహో ఇదా అంటాడు, అంటే తనకు కనెక్ట్ అయింది. అది దేని గురించి అంటే ఏమో అంటే మీకు కనెక్షన్ లేదు. అది
అవునా? కనెక్షన్, సంబంధం అంటే ఇది. అది ఏమిటి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమిటది? ఏమిటంటే ఏమో. అది ఏమిటంటే ఏమో. ఏమో అంటే నువ్వు ఎట్లా కనెక్షన్ చేసుకుంటావు? నీకు దానికి కనెక్షన్ లేదు. ఇది అంటే కనెక్షన్. ఇది అన్నావా, ఇక అహంకు ఇది కనెక్ట్ అయింది. అవునా? ఇది అంటే కనెక్ట్ అవుతుంది. ఏమిది లేకపోతే కనెక్షన్ లేదు. అందుకని లౌకిక జ్ఞానాలన్నీ అహముకు సంబద్ధంగానే జ్ఞానం కలుగుతుంది. లౌకిక జ్ఞానాలన్నీ అహంకు సంబంధంగా ఏర్పడుతుంది. ఇట్లా అట్లా అంటే కొలత. నాకు తెలిసింది అంటేనే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటిది? అదా పుస్తకమా, నేను చూసిన, నాకు తెలుసు, నేను తెలుసుకున్నా, నేను చూసిన, నేను తెలుసుకున్నా అంటే ఆ వస్తువు నాకు సంబద్ధమై కావాలి. అయితే నాకు తెలిసిందంటాం. నాకు సంబంధం లేకపోతే ఏమో అంటాడు. ఏమో అంటే నీకు తెలియదా అంటే, అది ఏమో అండి నాకు తెలియదు అంటే, దేని గురించి అండి, అది తెలియదండి అంటే నీకు అది కనెక్షనే లేకుండా పోయింది, అది సంబంధం లేదా? అవునా? లౌకిక జ్ఞానాలన్నీ కొలతలు, సంబంధాలు. ఆత్మ కొలతలు సంబంధరహితం. ఆత్మను ఇట్లా అనేది కొలత పెట్టరాదు, పరిమాణం పెట్టరాదు. నాకు తెలిసింది ఎవరికి తెలిసింది? ఇతనికి తెలుసు అంటే, ఒకడికి తెలిసింది అంటే అజ్ఞాతకు విషయంగా తెలియదు ఆత్మ. ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే మునిగిపోతాడు. జ్ఞాతృత్వమునే ముంచేస్తుంది. ఇంకేం మాట్లాడతాం? ఎవరికి తెలుసు జ్ఞానం, బ్రహ్మజ్ఞానం? ఎవరికి ఏం లేదు, ఉన్నదే జ్ఞానస్వరూపం అంతే. అది జ్ఞానస్వరూపమే కానీ జ్ఞాతకు తెలుస్తున్న జ్ఞానం కాదు. అది స్వరూప జ్ఞానం. అది ఒక విషయం గురించిన ఒకడికి కలిగే జ్ఞానం కాదు. ఒకదాని గురించి అంటే కొలత అయింది, ఒకడికి తెలుస్తున్నది అంటే సంబంధమైంది. నేను చెప్పింది అర్థమవుతుందా? చాలా కన్ఫ్యూజ్ అవుతుందా? ఇది సింపుల్ విషయమే, పెద్ద సమస్య కాదు. అయితే ఇట్లా లేదు. అయితే ఆత్మ తెలుస్తుంది అంటే ఏమని తెలుస్తుంది? కొలత లేదు. ఎవరికి తెలుస్తుంది? జ్ఞాత లేడక్కడ. తెలివే తెలివి. ఎవరికి తెలిసింది కాదు, ఏమని తెలిసింది కాదు, రెండూ ఉండవు. ఎవరికి తెలిసింది, ఏమని తెలిసింది లేదు, తెలివే. ఇప్పుడు తెలుస్తూనే ఉంది. ఎవడికి అనరాకుండా తెలుస్తున్నది, ఏమని అనరాకుండా తెలుస్తున్నది. అట్లా చూడండి. అంటే స్వయం సిద్ధ తెలివిగా ఉన్నది, స్వప్రకాశ తెలివిగా ఉన్నది. చూస్తున్నారా? అట్లా. అయితే సాక్షి అనేది స్వయం ప్రకాశం. స్వయం అంటే తానే తాను అంటే కొలతలకు అందదు, సంబంధంగా కాదు. ఇప్పుడు మనము జ్ఞాతకు జ్ఞేయం తెలుస్తున్నది అంటే, ఒక పుస్తకం నాకు తెలిసింది అంటే నాకు అది అనే కనెక్షన్ ఏర్పడింది. ఒక గోడ తెలిసింది, నాకు అది ఓ కాశీ నేను చూశాను అంటే, నేను తెలుసుకున్నా అంటే కాశీ నాకు తెలిసింది. తెలుసుకున్న వాడిని నేను, కాశీ అనేది విషయం, కాశీకి నాకు కనెక్షన్ ఏర్పడింది. ఇట్లా బ్రహ్మ నేను తెలుసుకున్నాను అంటే, జ్ఞాతగా ఉండి నువ్వు బ్రహ్మ తెలుసుకుంటావా? బ్రహ్మ అట్లా తెలిసేది కాదు, జ్ఞాతగా ఉండి తెలిసేది కాదు. నీ జ్ఞాతృత్వం ముంచేస్తే అదే బ్రహ్మ. అట్లా చూడండి. ఒకడికి తెలుస్తుంది అని కాదు, ఏమని తెలుస్తుంది అని కాదు, అట్లా ఇట్లా అని కాదు. ఏమో అన్నామంటే అది కొలత, జ్ఞేయం అవుతుంది. నాకు తెలిసిందంటే జ్ఞాత అవుతుంది. అది ఆ రకమైన జ్ఞానం లౌకిక జ్ఞానాలు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ప్రత్యక్షాది ప్రమాణైరపరిచ్ఛేద్యస్య. ఒక్కొక్క మాట భాష్యకారులది అమేజింగ్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది మననం చెయ్యాలి. పదంలో ఎంతటి అర్థం అందులో నింపి ఉంచాడు ఆయన. ప్రత్యక్షాదులతో తెలియదు అంటే, ప్రత్యక్షం అనేది ఒక రకంగా కలిగేటువంటి సంబంధం. ఆ సంబంధం లేదు అక్కడ. అనుమానం కూడా ఒక రకమైన సంబంధపు జ్ఞానమే, అర్థాపత్తి సంబంధపు జ్ఞానమే, శాస్త్రము సంబంధపు జ్ఞానమే. అంటే స్వర్గం అనే విషయాన్ని నాకు తెలియజేస్తుంది. స్వర్గం అనేది ఒక విషయం, ఎవరికి నాకు తెలిసింది అంటాడు. ఇట్లా ఒక విషయం గురించి నాకు తెలియటం సంబంధం. అట్లా బ్రహ్మ అట్లా తెలియదు. ప్రత్యక్షాది ప్రమాణాలకు తెలియదు అంటే ఏమిటండి? ఎట్లా అండి? ప్రత్యక్షంకు తెలియదా? అనుమానంకు తెలియదా? తెలియదు అంటే ఏమిటి? ఇట్లా అడుగుతారు. అనుభవ దృష్ట్యా చూడండి, అక్కడే తెలిసిపోతుంది. ఇంకా చెప్పేదేముంది? అనుభవ దృష్ట్యా చూడండి. ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. ప్రత్యక్షం తెలియదు, శాస్త్ర ప్రమాణం. శాస్త్రం ఏదో ఉత్సాహంగా వింటారమ్మో, శాస్త్రంతో ఏమో వస్తుందని కాదా, వచ్చేదంతా అజ్ఞానమే. అజ్ఞానం అంటే భ్రాంతి జ్ఞానం, తప్పు తెలివలికే. ఆ తప్పు తెలివలికే కన్నడలో అంటారు. నాకెందుకో కన్నడ చెప్పి నేను తెలుగే మర్చిపోతున్నా. కన్నడ పదాలు వస్తున్నాయి. అంటే ఏంటిది అంటే, దానికి అపోహ. తప్పు తెలివలికే అని కన్నడలో అంటే దానికి అపోహ.
అది ఒక భ్రాంతి, అదొక అపోహ. అవునా? అయితే ఇక్కడ చైతన్యం అనేది స్వయం ప్రకాశమే. ఒకటిగా తెలియదు, ఒకడికి తెలిసిందన్నట్టుగా తెలియదు. అట్లా అంటే ఏదో ఇది అన్నట్టుగా తెలియదు. ఆత్మ అంటే ఇది ఇట్లా ఆ రకంగా తెలియదు. ఆత్మ అంటే నీ మనస్సుకు అది ఇది అని ఏమీ తట్టకూడదు. అది తాను. కానీ ఆ తాను మాత్రం అన్నాడు. అది ఎవరికి తెలుస్తుందంటే ఒకడికి తెలుస్తుంది అంటే అక్కడ ఒకడు లేడు. ఎవరికి తెలుస్తుందో వాడు లేడు. ఎందుకంటే ఉన్నదంతా తెలివే. అట్లా అందుకని అప్రమేయం. మననం చేస్తే స్వతసిద్ధం బ్రహ్మనే అయిపోతాం. అంతే, ఇంకేం లేదు. బ్రహ్మ తెలిస్తే బ్రహ్మగా ఉండటమే వేదాంత వాక్యాల అర్థం. వేదాంత వాక్యాలకు అర్థం బుద్ధిలో తెలియదు. అది మొదలు నేర్చుకోండి. వేదాంతమును బుద్ధితో శ్రవణం చెయ్యొద్దు. జ్ఞానం బుద్ధితో కలగదు. బుద్ధిని ముంచేసి మింగేసి కలుగుతుంది. అందుకని బుద్ధి ఎట్లా వింటుందంటే వింటూ అందులో తానే మునిగిపోతుంది, తానే తొలగిపోతుంది. అట్లా వినాలి. అంటే అనుభవ దృష్ట్యా వింటే ఈ వింటున్న చెవులు, వింటున్న బుద్ధి, వింటున్న మనస్సు, సంబంధాలు అన్నీ అందులో కరిగిపోయి సర్వసంబంధరహితం స్వతసిద్ధంగా మిగులుతుంది. అట్లా అనుభవ దృష్ట్యా వినాలి, బుద్ధితో వినకూడదు. ఎందుకంటే బుద్ధికి అందేదే కాదు. బుద్ధికి అందుతున్నదంటే అదంతా ప్రపంచం అయిపోతుంది. బుద్ధికి తట్టేదంతా ప్రపంచమే. ఆత్మ బుద్ధికి తట్టదు. తట్టే విషయమా ఏమిటి? బుద్ధి ఉన్నంతసేపు ఆత్మ దొరకదు. దొరకదు అంటే ఆత్మను కప్పేసి అది కనిపిస్తుంది. ఆత్మను కప్పుతూ పరిమిత బుద్ధిగా కనిపిస్తుంది అది. అయితే ఆ పరిమిత బుద్ధి మునిగిపోతే, అలలు మునిగిపోతే సముద్రం కనిపిస్తుంది. మనము సముద్రాన్ని అలలుగా చూస్తున్నామా, నీరుగా చూస్తున్నామా? నీరుగా చూస్తే అలలను మింగేసింది. నీరుగా చూస్తే అలలను మింగేసింది. ఇంకా అలలు ఉండవు, అక్కడ నీరే కనిపిస్తుంది. మీరు అలలుగా చూస్తే మరి నీరెక్కడా అంటాం. అంటే ఏంటిది? ఆకారంలో కట్టుబడిపోయి నీరు లేదన్నట్టుగా చూస్తున్నాడు. అట్లా అందుకని అప్రమేయ అంటే ప్రత్యక్షాది ప్రమాణాలకు దొరకనిది అన్నామా? అయితే ఇంకా దాని గురించి ఇంకా ఉన్నది. ఆగమేణ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం అన్నాడు. ఈ పాయింట్ చాలా మంచిది. దీన్ని చెప్పుదాం మళ్ళీ ఇప్పుడు తర్వాత పాఠంలో. అప్రమేయం అంటే ఎట్లా అనేది ఒక రకంగా చెప్పాను, మళ్ళీ వివరంగా తర్వాత చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి.